ఈస్ట్ గోదావరిలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయని అసలు నేను అనుకోను కూడా అనుకోలేదు. ఎంత అందంగా ఉందో అంతే భయంకరంగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్. నర్సాపురం నుంచి పంటెక్కి అలా సకినేటిపల్లి మీదుగా అంతర్వేది వెళ్తున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆ లైక్ అండ్ కామెంట్ ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి అంతర్వేది ఎంత దూరం? 6 మైళ్ళు అంటారు. ఇక్కడ ఇల్లు తక్కువ, మొత్తం ఇవే కనిపిస్తున్నాయి, పొలాలు ఇవే ఎక్కువ. గోదావరి జిల్లాలో ఎవరైనా సరే అడ్రస్ అడితే వాళ్ళ పనులు మానుకొని ఇలా ఆపి మరీ మాట్లాడతారు. అది మా గోదావరి మర్యాదలు అండి. నీకు మర్యాద ఇచ్చేదంట్రా. మనం అంతర్వేది వచ్చాం. అంతర్వేదిలో ఇక్కడ బోటింగ్ ఏరియా అవుతుంది. బోటింగ్ రెడీ అవుతాయి. మా ఇక్కడ బోటింగ్తో పాటు ఫిషర్మెన్స్ ఈ చేపలు అవన్నీ పట్టి ఎండబెట్టి అవన్నీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం రథం ఏంటి? ఈరోజా రథోత్సవం? ఈరోజేనా? ఓకే ఓకే. ఇక్కడ ఒక జాతర తీర్థం జరుగుతుంది. ఈరోజే రథోత్సవం అంట. మేము అసలు ఎంత వచ్చేయలేదు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది ఈ టైంలో అని చెప్పి. ఇంకా టైం ఉంది అనుకున్నాం కానీ యాక్సెప్ట్ ద అన్యాక్సెప్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే కనుక బాగా దూరం. మనిషికి వచ్చి 600 పడుతుంది. 10 మంది ఉంటే జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కూడా స్టార్ట్ చేస్తారు. కాకపోతే 6000 అవుతుంది. లేదు నార్మల్గా అన్నాచిల్లు గట్టు వాటికి అయితే కనుక మనిషికి వచ్చి 250 పడుతుంది. 10 మెంబర్స్ ఉండాలి. ఎలా అయినా 2000 అవుతుంది. ఇద్దరికైతే 2000 పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క పర్సన్కి 1000. బీచ్కి వెళ్తాం. పెద్ద డిజాస్టర్. పందిరా ఉంది. దిగిపోయాను, బండి పడిపోయింది. థ్యాంక్ యూ గౌతమ్, నువ్వు లేకపోతే నిజంగా ఈరోజు చాలా ఇబ్బంది పడేవాడిని. ఈ అంతర్వేది బీచ్ రిస్క్గానే ఉంది. ఇక్కడ నార్మల్గా పేరుపాలనలో చేసినందుకు అలాగా ఎంజాయ్ చేయలేం. కొంచెం ముందుకెళ్తే పోయేలా ఉన్నాం. ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. అంటే చుట్టుపక్కల కొబ్బరి చెట్లు అవి లేకపోవడం వల్ల గాళ్ళు కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది అన్నాచెల్లెలు గట్టు. గోదావరి సముద్రం రెండు కలిసే చోటు ఇది. రైట్ సైడ్ ఉన్నదేమో గోదావరి, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో సముద్రం. లైట్ హౌస్కి ఒకసారి వెళ్తున్నాం. పాండిచేరిలో చూసాను నేను లైట్ హౌస్ పైనుంచి. మళ్ళీ తర్వాత ఏ లైట్ హౌస్ పైకి ఎక్కలేదు. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ దొరికి పైకి ఎక్కే ఆప్షన్ దొరికితే బాగుంటుంది. ఇవన్నీ డెవలప్ చేస్తే ఎకో టూరిజం వాళ్ళు ఒక రేంజ్లో చేస్తుంది. లైట్ హౌస్కి వెళ్ళే దారి రోజుదా? లేదా లైట్ హౌస్కి వెళ్ళి టికెట్ ఉంటుందిరా. టికెట్తో లైట్ హౌస్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది లైట్ హౌస్. ఇక్కడ నుంచి మొత్తం ఒక వే అరేంజ్ చేసి సిట్టింగ్ ఏరియా. మేబీ లైట్ హౌస్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఏమన్నా ఉండొచ్చు. సెకండ్ డ్రోన్ ఎగరేస్తున్న సేపు చాలా భయం వేస్తుంది. ఏదో రిస్క్ చేసి డ్రోన్ ఎగరేస్తుంది కానీ అది మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం విండ్ వల్ల అది అంతసేపుకి రాదే వెనక్కి. అంటే కొంచెం 159 grams చిన్న డ్రోన్ కదా. భలే ఉందిరా బాబాయ్. కిలోమీటర్ అతలు ఉండేదండి, కిలోమీటర్ ఈతల దగ్గరగా అంటే వచ్చేసింది సముద్రం అన్న. సముద్రం వచ్చేసింది. ఓకే. సముద్రం వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే కనుక అందరూ మునిగిపోతున్నారు. రథంలోకి వెళ్ళి పైగా 2 గంటలు అవుతారండి. 2 గంటలకు లాగేస్తాం. 2 గంటలకు వెళ్ళి అవి ఇల్లు పెడతారు బైవేసి రోడ్లు. ఓకే. లైట్ హౌస్ ఓపెనింగ్ వచ్చి అరౌండ్
4 o'clock అంట విజిటింగ్ అవర్స్. సో ఇప్పుడైతే విజిటింగ్ అవర్స్ లేవు. ఇదే లైట్ హౌస్ ఎంట్రీ. విజిటింగ్ అవర్స్ అయితే కనుక సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అంట. ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతుంది. ఇంకా లైట్ హౌస్ చూసినట్టే, కానీ అసలు కంప్లీట్లీ జీరో రథోత్సవం విషయంలో. మనకి అసలు ఎలా జరుగుద్దో కూడా తెలియదు. మా ఇంటి సైడ్ రథోత్సవం అయితే నాకు ఐడియా ఉంది, కానీ ఇటు సైడ్ రథోత్సవం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, జనాభా, నో ఐడియా అసలు. ఏంటిది? అదా పబ్జీలో టవర్, జిప్ లైన్. అది ఆ మధ్యలో ఎలక్ట్రిక్ పోల్ పట్టుకో అంతే. అస్సాం. ఇక్కడ నుంచి ఓడల రేవ్ బీచ్ దగ్గర అంటే ఇక్కడే లైట్ హౌస్ పెట్టడానికి కారణం ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి బీచ్ దగ్గర ఉంది, అలాంటి పేరుపాలెం దగ్గర ఎందుకు లేదు? మరి పేరుపాలెం దగ్గర లైట్ హౌస్ ఎక్కడ ఉందయ్యా? ఇదే కనిపిస్తుంది మాకు. ఇప్పుడే బోట్ రైడ్కి వచ్చాం. లక్కీగా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడానికి. సో బోట్ కోసం వెయిటింగ్. బోట్ రాగానే అన్నా చెల్లెలు గట్టు, అట్ ద సేమ్ టైం సముద్రం, ఇంకా ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కూడా మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి వచ్చారు. తీర్థం చూడడానికి, ఐ మీన్ రథం చూడడానికా? లేదు, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో ఓకే జస్ట్ తిరగడానికి వచ్చాము అంతే. ఓకే ఓకే. పాండిచేరిలో అయితే ఇలా మ్యాంగ్రోవ్కి వెళ్తున్నప్పుడు మనకి వాటర్ బాటిల్స్ అవి ఇస్తారు. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది, దాహం వేస్తుంది. ఎవరు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకు. ఈ వాటర్ తాగేమంటారు. ఇదే అన్నా చెల్లెలు గట్టు. ఎక్కడో నాసిక్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. దీన్నే సాగర సంగమం అని కూడా పిలుస్తారు. గోదావరి సముద్రం ప్లేస్కి వచ్చాము. ఇది ప్లేస్ అనమాట. ఇది అన్నా చెల్లెలు గట్టి అంటారు. గోదావరి ఏదో సముద్రాలు గుర్తుపట్టలేకపోతున్నాయి, ఎందుకంటే రెండు ఒకే రేంజ్లో మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి. నాసిక్ నేను ఎక్స్ప్లోర్ చేశాను, కానీ అక్కడ ఇంత వాటర్ ఎత్తుకి వచ్చినాయంటో ఏమో తెలుసా నీకు? ఇది యాక్చువల్గా మధ్యదారిలో పంట పొలాలు వీటిలోంచి రావడం వల్ల అక్కడ మధ్యలో యాడ్ అయినాయంట. అంటే నాసిక్ ని ఎక్స్ప్లోర్ చేసా, ఇంత వాటర్ అనేది లేవు అక్కడ. ఇక్కడ మరీ కానీ చూడడానికి థ్రిల్లింగ్ బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అటు ఇటు ఊగుతా. వాటర్ కూడా 2 షేడ్స్ తో భలే ఉంటుంది. 2 షేడ్స్. ఏదో ప్రయాగరాజ్ లో త్రివేణి సంఘం ఉంటది, అక్కడ యమున, గంగా, సరస్వతి కలిపి ఆ టైప్ లో అనిపించింది నాకైతే. మధ్య మధ్యలో ఐలాండ్స్ తో చెత్తపడేసింది అయితే. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ గోదావరి ఇది. అయితే గోదావరిలో కాకుండా దగ్గర దగ్గర కాశీ 1500 కిలోमीटर्स నుంచి మన గోదావరి ఎక్కువ వేయడానికి వచ్చామంట. అడుగు అలా एक्सपीरियंस कैसा लगा? अच्छा है। पहली बार आए? हाँ। और कहाँ घूमने आए? अपना बर्थडे सेलिब्रेट करने आया हूँ। अच्छा, बर्थडे कब है? बर्थडे टुमारो। टुमारो? अच्छा, మన వాళ్ళతో వచ్చిన బాధ ఏంటో తెలుసా? ఇక్కడ భీమవరంలో ఉండి గోవా వెళ్దాం మన ప్లానింగ్, అంతే ప్లాన్ ఒకటికే, దాంతో సాటిస్ఫై అయిపోతారు. కానీ ఎక్కడెక్కడి నుంచి మన దగ్గరికి వస్తున్నారు. మనం భీమవరంలో ఉండి ఎక్కడికి రాలేకపోతున్నాం. తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా మన పక్కన మనకే తెలియదు కదా ఎక్కడ ఉన్నట్టు. అదైతే కరెక్టే. ఇప్పుడు మ్యాంగ్రూవ్కి ఎంటర్ అవుతున్నాం.
కొట్టేసుకుంటున్నాయి మొత్తం. బాబోయ్, బాబోయ్ డ్రోన్ ఎగరేసినప్పుడు మాత్రం పడిపోయింది నాకు ఒక సెకండ్. ఆల్రెడీ ఒకటి అలాగే పడిపోయింది, ఈసారి ఇది వేరేది పడిపోయింది. పర్లేదు ఇంకా దరిద్రుడా, కానీ ఓ దేవుడా. ఎక్స్పీరియన్స్ మటుకి ఉండేది 10 నిమిషాలే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో. ఎక్స్పీరియన్స్ మటుకి ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇక మాన్యువల్ సైడ్లో ఉన్న ఫీల్ వచ్చిందండి కళ్యాణ్కి. చాలా చాలా బాగుంది. డ్రోన్ ఎగరేస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో ఫోన్లో వచ్చింది. వీడియో కోసం అనుకోకుండా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మాకు కామెంట్ చేయండి. అప్పుడు కామెంట్ ఏమవుద్ది కానీ కామెంట్ చేయండి. కొంచెం వీడియో బయటికి వెళ్ళడానికి ఆ కామెంట్స్ మాకు యూజ్ అవుతాయి. ఇంకా వీడియోస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ కొత్త వీడియోస్ అప్డేట్స్ కోసం హాయ్ చెప్పండి. బోట్ రైడ్ అయింది, ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో నరసింహస్వామి రథసప్తమిని చూసుకుని వెళ్దాం. అనుకోకుండా భలే కలిసి వచ్చింది. ఇంకా ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా ఒక పని చూసుకుందాం వస్తే అది వేరే ఒక కొత్త విషయాన్ని చూపించడం అనేది. ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.